హాయ్ నాసియా గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉంది సుమన్ గారి వచ్చిన తర్వాత? చాలా బాగున్నానండి. మీకు ఏమనిపించింది? నాకైతే హ్యాపీగా ఉంది. ఇన్ని వీక్స్ ట్రావెల్ చేశానండి అక్కడ. మామూలు విషయం కాదు. ఆ, చాలా బాగా ఆడాను. ఉమ్, ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత పాజిటివ్ గా వచ్చింది. అంత మంచి వ్యక్తి అనమాట. అందరితో మిడిల్ అయ్యేది కూడా చాలా బాగా అయింది. అందరితో కలిసి ఇంట్లో ఎలా ఉన్నారో లోపల కూడా అలాగే ఉన్నారు. రియాలిటీగా అంటే రియాలిటీ అంటే ఉన్నారు. అవును అవును. నిజం చెప్పాలంటే బయట జనాలు కూడా దాన్నే ఇష్టపడ్డారు అసలు. అవును. అవును. అండ్ ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీది లవ్ మ్యారేజా లేక అరేంజ్? అరేంజ్ మ్యారేజ్. అంటే సొంత చుట్టాలు తాలూకా? మా తాతయ్య గారు వీరి పెద్దనాన్న గారు ఫ్రెండ్స్. ఓకే. అందుకు అలా కుదిరింది మాకు. అంటే మీరు అప్పుడుకి మీకు తెలియదేమో సుభాష్ రెడ్డి గారు అప్పటికే సినిమాలు చేస్తున్నారు కానీ నేను తక్కువ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ చూస్తాను కానీ ఫ్యామిలీ మూవీస్ ఇవన్నీ చూస్తా అవంటే ఎక్కువ ఇష్టం. కామెడీ అప్పటికి మీకు తెలుసా అప్పటికి 7G తెలీదు అంటే నేను ఒక పర్సన్ చూస్తాను కానీ అంత నోటెడ్ గా ఇప్పుడు లాగా అప్పుడు నోటెడ్ చేసుకునేదాన్ని కాదు. ఓకే. తక్కువ. పెళ్ళైన తర్వాత తెలిసింది మీకు? పెళ్లి వచ్చిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది. అప్పుడు నాకు అసలు తెలీదు అనమాట. అది తెలియంది నాకు వచ్చింది. హ్యాపీ ఫీల్ అయ్యాను. అన్ని మాట అవన్నీ నచ్చి అతని మాట అది నచ్చి ఇద్దరు కలిపి ఇంకా ఇష్టపడి చేస్తున్నాం. అసలు మిమ్మల్ని హౌస్ లో చూసిన తర్వాత ఎలా అనిపించిందంటే మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారు అనిపించలే. ఇంకా అప్పుడే ఇద్దరు లవర్స్ కలిసి మాట్లాడుకుంటారు చూడండి. అప్పట్లో లైక్ 80s లో, ఇప్పటి సంగతి వదిలేసేయండి. అప్పుడు 80s లో దొంగచాడు కూర్చొని నువ్వు బాగున్నావా అంటే ఒక మీమ్ వేసారండి. మీరు చూసారో లేదో. ఏమంటారు ఆ సినిమా ఉంది కదా రంగస్థలం. రంగస్థలం సినిమాలో ఆయనకి లాక్కెళ్తున్నప్పుడు రామ్ చరణ్ గారికి ఆయన వచ్చి లక్ష్మి వచ్చేస్తాను లక్ష్మి అని చెప్తా ఉంటాడు కదా ఆయన వెంకటలక్ష్మి అని చెప్పేసి. చూసారా? చూసారా? ఎంత క్యూట్ అనిపించిందంటే నీకు లిటరలీ మా మమ్మీ మిమ్మల్ని చూసాక ఎంత మంచి పిల్ల దొరికిందమ్మా అసలు సుమన్ శెట్టికి అనేసి అసలు ఓన్ చేసేసుకున్నారు. అసలు ఇంట్లో వాళ్ళంతా సుమన్ శెట్టి గారిని ఓన్ చేసే మనిషి అంటే ఇలా ఉండాలన్న ఫీలింగ్ వచ్చింది. సో మీకేమనిపించింది అంటే హౌస్ లోకి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? అతను చూసేసరికి హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అంటే ఇన్ని రోజులు అంటే అసలు ఎప్పుడైనా షూటింగ్స్ కి వెళ్తే 5 days లేకపోతే 1 month 1 week అలా ఉంటారు. అది కూడా ఫోన్ లో మాట్లాడతారు. అస్తమానం ఫోన్ చేస్తూనే ఉంటారు. మేము చేస్తూనే ఉంటాము. అతను ఖాళీగా ఉంటే వీడియో కాల్ మాట్లాడతారు. అవన్నీ ఉంటాయి. అలా కొంచెం ఉంటది కదా ఎలా ఉన్నారు ఏంటి పలకరిస్తారు. తిన్నారా లేదా టైం కి అన్ని తెలుస్తాయి. మనకి సమాచారం కూడా తెలియదు ఉన్నారంటే ఇదే ఫస్ట్ టైం. ఇలా వదిలేసి ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైం. మేమైతే ఇంట్లోనే మేము అతను ఉన్న ఫీలింగ్ ఏంటంటే 24/7 వేసుకొని చూసేవాళ్ళం. అందుకు మనకు కొంచెం ఉండేది వినిపించట్లేదు చూపించట్లేదు. కానీ ఇంకా అతను మేము పంపించింది అక్కడ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఒక గోల్ పెట్టుకొని వెళ్ళాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలి కదా. మేము ఇంకా ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంటే అతనికి ఏదో అక్కడ కొడుతుంది పాపం. అందుకే ఇంకా మేము అలా ధైర్యంగా ఉండాలి ఇంకా స్ట్రాంగ్ గా ఉండమని. మేమంటే ఇంకా లైవ్ వేసుకొని చూస్తాం కాబట్టి మాకు మనిషి అక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారో తెలిసింది. అతనికి అది కూడా తెలియదు కదా. అందుకే చాలా ఫీల్ అయ్యేవారట. చాలా అంటే మేము ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇంకా అతను నిలబెట్టాలి కదా. మెయిన్ సపోర్ట్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు. చాలా బాగా బాగా బూస్ట్ ఇచ్చేసారు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న క్వశ్చన్ అంటే మీరు ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆయనకి. అంటే మరి అది ఏ విధంగా ఇచ్చారని మాకైతే అర్థమైంది. మాకు ఆల్రెడీ బయట తెలుసు, ఇప్పుడు మీకు కూడా తెలుసు. బట్ అక్కడికి వచ్చి చాలా కరెక్ట్ గా ఇచ్చారు అని మాకు అనిపించింది. అనుజకి దూరంగా ఉండండి అన్నారు కదా, అది ఎందుకన్నారు అంటే గేమ్ వైజ్ గా ఇతను జెన్యున్ గా ఇతను గేమ్ అన్నది కొన్ని వీక్స్ తెలియలేదు. ఇతన్ని ఏంటంటే గేమ్ ఆడలేరేమో అంటే మనం ఉన్నది అక్కడ అందరూ ఒకటే. ఇతను ఆడట్లేదేమో ఇతను కొంచెం నెమ్మది కదా అని అనుకుంటున్నారు. ఇతను గేమ్ తెలియాలి కదా మరి మనకి. ఇంకా అలా వస్తూనే ఉంటున్నాయి ఇతను గేమ్ ఏం ఆడుతున్నారు అంటున్నారు. నాకు అనిపించింది నేను చెప్పాను అది పాజిటివ్ గా వెళ్తాను. ఎవరిష్టం వాళ్ళకి. చాలా పాజిటివ్ గానే వెళ్ళింది. ఎందుకంటే మీరు ఉన్న మాటే చెప్పారు. అండ్ చాలా మంది ఇంటెన్షన్స్ కూడా అవే.
అంటే కొంతమంది స్ట్రాటజీస్ వాడతారు. నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. ఆ స్ట్రాటజీ వాడేటప్పుడు మన వాళ్ళు డౌన్ అయిపోతా ఉంటారు. సో ఆ విధంగా మీరు కూడా చెప్పారు అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి, కెప్టెన్సీ టాస్క్ లో సుమన్ శెట్టి గారు అక్కడ ఒక కాఫిన్ లోకి వెళ్ళారు కదా, ఆ టైంలో మీ ఫీలింగ్ అబ్బా చాలా బాగా కొంచెం టెన్షన్ పడ్డారు కదా? టెన్షన్ పడ్డారు అతను, కానీ మళ్ళీ బూస్టప్ అయ్యి కదా, మళ్ళీ boost-up. అంత మందిలో వీళ్ళు ఆడారంటే గ్రేట్ అసలు. లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ మళ్ళీ అర్థం కావట్లే. అవును అక్కడ ఆయన గౌరవం ఏంటంటే అసలు తను వాకీ టాకీ సరిగ్గా వాడలేదు. అవునవునవును, అదైతే అసలు తన లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా ఆ నిమిషంకి ఏ దేవుడైనా హెల్ప్ చేస్తారంటారు. మనం ఏదైనా మన ఎఫెక్ట్స్ పెడితే అవునవును. మనందు మన పెద్దలు దేవుడు హెల్ప్ చేస్తారు. అవును, అవును. ఆ రకంగా ఇతనికి చాలా బాగా దొరికింది. వాళ్ళు వచ్చి ఫైర్ స్టాన్స్ అయితే అవును. ఇంకా బాగా సపోర్ట్ ఇచ్చారు ఇతనికి. అవును. ఇతను గేమ్ ఏంటో అన్నది ప్రజలకు బాగా తెలిసింది. తెలిసింది. అసలు మనం ఎవరినైనా ఒకటి చూసేటప్పుడు అంచనా ఒక్క రోజుకి 2 రోజులకి అంచనా వేయకూడదు అవును. ఎవరినైనా. అవును. కొంతమందిది ఒక్కొక్కరి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, అవును. ఒక్కొక్క ర్యాపో ఉంటుంది. అవును. వాళ్ళు ఏంటంటే మనం కనిపెట్టేది ఒక 1 month అయినా 2 month 1.5 month అయినా మనం కనిపెట్టిన తర్వాత వీళ్ళు క్యారెక్టర్ ఏంటో అన్నది డిసైడ్ చేయాలి. అంటే చూసి 2 days చూసి క్యారెక్టర్ ని డిసైడ్ చేయడము. నేను ఎవరినైనా సుమన్ శెట్టి గారిని చూసిన తర్వాత ఒకటే కొటేషన్ నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. కవర్ చూడంగానే ఈ బుక్ ఇంతే అనేసి మనం జడ్జ్ చేయకూడదు. చేయకూడదు. లోపల పేజీ తిరిగేస్తేనే దాని అది కరెక్ట్, yes, అది కరెక్ట్ కొటేషన్, కరెక్ట్ అనిపించింది. కరెక్ట్ అది. Yeah. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది అది ఏంటో అని. సో భరణి గారితో బాండింగ్ మీకు ఎలా ఫేక్ అనిపించింది? రియల్ జెన్యున్ చాలా ఇష్టం. బర్నీ గారు అసలు హౌస్ లో బర్నీ గారు కూడా సపోర్ట్ చేయకపోతే ఇతను ఒంటరిగా ఉంది. Yes, అతను కూడా ఇంకా అతను ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేసేవాడు. అవును. లాస్ట్ వచ్చేసరికి అతనికి ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది సపోర్ట్ చేసుకుంటారు, ఎవరి ఫ్రెండ్షిప్ బాగా ఉంటుంది. ఇతను అతను ఉన్నాడు కాబట్టి ఇతను కూడా వీళ్ళు like బాగా ఇద్దరు బాండింగ్ పెరిగి అవును, అక్కడ తను సుమన్ శెట్టి గారు ఉన్నప్పుడు బర్నీ గారు ఎవరికి చేస్తారా అని నేను అనుకున్నాను. కానీ ఆయన చాలా జెన్యున్ గా సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేయడం నాకు చాలా బాగుంది. ఏంటంటే అందరూ మంచి అనుకుంటారు, మంచి మనసు, హార్ట్ఫుల్ గా ఉంటారు, జెన్యున్ గా ఉంటారు, హానెస్ట్ గా ఉంటారు. అది జనాలకి ఏంటంటే అలా ఉండడం బాగా నచ్చుతుంది. కొన్ని రోజులు మనం ఎవరితో ట్రావెల్ చేసినా ఇతరులతో ట్రావెల్ చేయకూడదు అని ఎవరు అనుకోరు, ఇంకా ట్రావెల్ చేయాలనిపిస్తుంది ఇతనితో. అండ్ ఆ పర్టికులర్ గేమ్ లో నాకు అనిపించింది, మరి మీకు అనిపించిందో లేదో, అక్కడ సంజన గారు కూడా హెల్ప్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. సంజన మనం ఏదైనా కూడా మనలో మంచి హాస్టల్కి తొందరగా రాగలుగుతారు. ఇది అవ్వకపోయినా కొన్ని రోజులకైనా వాళ్ళు మెంటాలిటీ మారిపోతుంది. అవును, సంజన వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలి. 4 times ఛాన్స్ ఇచ్చారు ఆవిడ. అయితే ఉన్న వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టి గారికి వీలేస్తున్నారని, ఇక్కడ మన తరుణ్ శెట్టి ఎవరు వేయట్లేదంటే సపోర్ట్ చేస్తున్నారని భరణి గారికి 3-4 times ఆవిడ ఛాన్స్ ఇవ్వడం వల్ల భరణి గారు వెళ్ళి తనుజకి వాటర్ పోయడం జరిగింది. అండ్ అక్కడ ఇంకొకటి, సుమన్ శెట్టి గారు నేనైతే బయట నుంచి అంటే టీవీ చూస్తూ కాసేపు ఆగండి, కాసేపు ఆగండి, కాసేపు ఆగండి అన్న ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటి ఆ టైంలో? అంటే ఇంకా మాకు బర్నీ గారు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎలాగైనా సపోర్ట్ చేస్తారు. లాస్ట్ ఫైనల్ వరకు నిల్చుంటారు. ఇతని ఎఫెక్ట్స్ ఏంటంటే ఒక్కటే, వాళ్ళ నాన్నగారిని తలుచుకున్నారు ఆ టైంలో. అదే చెప్పారు. వాళ్ళ నాన్నగారిని తలుచుకొని ఏంటంటే ఆ నాన్నగారు వచ్చి ఇంకా అతనిలో దూరి బలం ఇచ్చారు. అది స్టాండ్ అయిపోయింది, స్టాచ్యూ అయిపోయింది. నిజంగా గ్రేట్ అనుకుంటే వాళ్ళ నాన్నగారు బాగా చెప్పారు. నేను నా ఇంట్లో ఇచ్చినప్పుడు స్టాచ్యూ అయిపోయిన సుమన్ శెట్టి గారు అనే పెట్టారు. కరెక్టే, ఇలానే పెట్టారు. అండ్ ఇంకొకటి, ఆ బాక్స్ ను వేసేటప్పుడు కంపేర్ చేస్తే సంజన గారికి ఈయన కంపేర్ చేస్తే ఆమె హైట్ కి ఈయన హైట్ కి అది గ్రేట్. అలా వేయడం అయితే చాలా గ్రేట్. ఎవరు గెలిచినా పర్వాలేదు, ఇది నా ఆ గేమ్ ఆడి
అంతవరకు వచ్చారంటే అంటే చాలండి. సీజన్స్ లో అంటే పర్టికులర్ గేమ్స్ మళ్ళీ రీమేక్ చేశారు. మళ్ళీ నిన్న కూడా అదే game పెట్టడం జరిగింది అన్నమాట. లాస్ట్ వచ్చేసింది. ఆ, ఇంకా వాళ్ళకి సరదా సరదాగా ఉండాలి అంతే. అంతే. కాకపోతే ఈ సీజన్ లో ఏ గేమ్ హైలైట్ అయిందో అవే పెట్టారు. అందులో ఇది ఒకటి వాటర్ హైలైట్ అది వాటర్ చాలా అది కూడా పెడతారు అనుకుంటున్నాను. ఇవాళ పెట్టొచ్చు నాకు తెలిసి. సో సీజన్ అయిపోయింది, కప్ అయితే రాలేదు అంతేనండి. అందరు మనుషులు గెలిచేసుకున్నారు. అదే కప్పు గెలుచుకున్నాం. అంతే కదా. సో ఇప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్. సో దీన్ని బట్టి మీ ఆలోచన, మీ ఉద్దేశం ఏంటి? ఫస్ట్ జయానికి ఇంత రెస్పాన్స్ వచ్చిందంట, దానికి డబ్బని బిగ్ బాస్ మళ్ళీ రెస్పాన్స్ ఇలా వచ్చింది. బిగ్ బాస్ మళ్ళీ ఛాన్స్ ఇవ్వడంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఇప్పుడు రెండో జయం. విజయ్ అప్పుడు అది తేజ గారు జయం, ఇచ్చిన ఇది విజయం. విజయం. అప్పుడు తేజ గారు ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్. ఓకే, మీకు పెళ్లి అయితే సుమన్ శెట్టి గారి కోసం ఒక 2 లైన్స్ చెప్పాలనుకుంటే ఏం చెప్తాను? అతను ఎప్పుడు కూడా మనుషుల్ని ఇబ్బంది పెట్టరు, చాలా హ్యాపీగా చూసాము. ఉంటారు. ఏదైనా కూడా నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఎప్పుడైనా ఏదైనా చిన్న ధైర్యం కోల్పోతే వచ్చి చాలా బాగా చిన్న పిల్లలకి చెప్పేటట్టు, నాకు ఏదైనా కానీ నువ్వే స్ట్రాంగ్ గా ఉంటావు కదా, నువ్వు అలా ఇంక అవ్వద్దు, వద్దు వద్దు అని చెప్పి చాలా ధైర్యం ఇస్తారు. ఆ మాట తీరులోనే మనకి వినిపించుకుంటాం. అంటే అంత మంచి వ్యక్తి అన్నమాట. ఆయన మొహం చూస్తేనే కలిగిపోతామేమో. ఎప్పుడు అదే రియాలిటీ. పిల్లల మీద ఎప్పుడన్నా చిరాకు పడ్డామే? అసలు పడరు, నేను పడితేనే తప్పు పెడతారు. అదే కదా, పిల్లలు అసలు ఫ్రెండ్స్ లా ఉంటున్నారు చూస్తున్నాం. అలాగే ఉంటారు. పాపతో కూడా అలాగే ఉంటారు. బాబు అయితే మరీ ప్రాణం. అవును. అసలు ఆ రోజు పాప బాబు వచ్చిన తర్వాత సుమన్ శెట్టి గారి కళ్ళల్లో ఆ అనంత బాష్పాలు చూడాలి. అబ్బా చాలా అసలు ఉండలేదండి. నేను కూడా అసలు ఎప్పుడైనా హాలిడేస్ వెళ్తే ఎప్పుడు వచ్చేస్తున్నారు చూస్తారు అంటే ఇంకా అతనంటే ప్రాణం పెడతారండి. గోపిక అసలు ఎంత చక్కగా మాట్లాడిందంటే, చాలా ఇంటెలిజెంట్ అండి పాప. అలా చాలా ధైర్యం. ఒక 10th క్లాస్ అమ్మాయి మళ్ళీ అవును, అంత బాగా మాట్లాడింది. చాలా ధైర్యంగా ఉంటది. ఆ, అసలు ఆ తర్వాత ఇంకా చాలు అయిపోయింది అనుకున్నానేమో నాకు అనిపించింది. అండ్ ఆయన లీజర్ టైం అంతా చక్కగా స్పెండ్ చేశారని నాకు అనిపించింది. బట్ స్టిల్ చాలా బాగా బయటకు వచ్చారు. ఎలాంటి నెగిటివిటీ లేకుండా వచ్చింది మన సుమన్ శెట్టి గారి అని చాలా వరకు అందరూ అనుకుంటున్నారు. వచ్చింది, మంచి పేరు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఏవి చూసాం కదా, ఏవి చూసినప్పుడు ఈ 9 సీజన్స్ లో సీజన్ 1 నుంచి ఈ 9 సీజన్స్ లో ఇంత మంచి ఏవి నేను ఎవరిని చూడు, అంత బాగుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ ఏమి చూస్తే అసలు కళ్ళలో ఇంత జర్నీ ఎంత బాగుంది. ఇన్ని డేస్ లో ఆ జర్నీ ఇది ఇలా ఉండాల్సింది, అది అలా ఉండాల్సింది ఏమీ లేదు. కొంతమంది ఏవి చూసేటప్పుడు ఆ ఏవికి కూడా మీమ్స్ పడతాయి. బట్ సుమన్ గారి ఏమి అంటే నేను పొగడట్లు అదే నిజం. అసలు చూసే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇది కదా జర్నీ అంటే అలా ఫీలింగ్. అసలు ముందు ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఒకటి ఇస్తారు, మొత్తానికి 2 ఏవి బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ టైం కూడా అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.